సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మీరంతా ఆత్మీయంగాను శారీరకంగాను క్షేమంగా ఉన్నారని హృదయమందు తలంచుచు ప్రభువుకు ప్రార్థిస్తూ, మీ అనుదిన జీవితాలలో దేవుని వాక్యమును ఒక మార్గముగా మీరు కలిగి ఉండాలని, ఏ పరిస్థితులలోనూ అపవాది మిమ్మను చెరపట్టుకుని పోకుండా, వాడికి అంతటి అవకాశాన్ని మీరు ఇవ్వకుండా దేవుని చిత్తమునకు లోబడుతూ బ్రతకాలని దేవుని ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, తరానికి ఒక్కడనేటువంటి శీర్షిక ద్వారా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి నీతిమంతులను గూర్చి వారి జీవితాలను అధ్యయనం చేస్తూ, ఆయా తరాలలో వారు దేవుని కొరకు ఎంత విశేషముగా బ్రతికారో మనం నేర్చుకుంటున్నటువంటి ఆ ప్రక్రియలో ఈరోజు దావీదు గారి దగ్గరికి మనం వచ్చాం. దావీదు గారిని గూర్చి ఈరోజు దేవుని గ్రంథంలో నుండి చక్కని విషయాలను మనం నేర్చుకుందాం. దావీదు బ్రతుకు కాలం అంతా కూడా, తన బాల్యము నుండి తన వృద్ధాప్యం వరకు తన బ్రతుకు కాలం అంతా కూడా దేవుని మార్గములలో దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు, అనేక మందిని దేవుని కొరకు బ్రతికించుచు తన బ్రతుకు సార్థకతను తెలుసుకున్నవాడు. కొన్ని పరిస్థితులలో దావీదు తొట్టిల్లిపోయాడు, అయితే తిరిగి నిలబడగలిగాడు. దేవుని కొరకు చివరి వరకు తన విశ్వాసమును, నీతిని, పరిశుద్ధతను మరలా సంపాదించుకొని కాపాడుకోగలిగాడు. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి మనుషులను గూర్చి దేవుడు ఆయా సందర్భాలలో సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఆయా తరాలలో పుట్టినటువంటి మనుషుల నిమిత్తం దేవుడు ఆయా సందర్భాలలో వారి జీవితాలను మెచ్చి పరమందున్న తండ్రి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అలా భూమి మీద బ్రతికిన వారిలో గొప్ప సాక్ష్యం పొందిన వారు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట మన రక్షకుడు, మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయనను గూర్చి పరలోకమందున్న తండ్రి ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినాలి, ఈయనను మీరు వెంబడించాలి. ఈ మాటలను పరలోకమందున్న తండ్రి ఒక సాక్ష్యముగా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకోగలం, మనం నేర్చుకోగలం. అంటే భూమి మీద తన బిడ్డల జీవితాలను దేవుడు చూస్తున్నప్పుడు, వారు దేవుని కొరకు విశేషముగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారిని గూర్చి మాట్లాడతాడు, వారిని గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభు తరువాత ఆయనను పోలి నడుచుకున్న వారిలో ఎందరో నీతిమంతులు ఉన్నారు. వారిని గూర్చి తరానికి ఒక్కడుగా మనం మాట్లాడుకుంటున్నాం. అబ్రహామును దేవుడు నా స్నేహితుడు వంటి వాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. విశ్వాసంలో అత్యున్నతుడు, గొప్పవాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే విషయంలో ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదును గూర్చి అయితే ఇతడు నా ఇష్టానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి జీవితాన్ని గూర్చి, ఒక వ్యక్తిని గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వడం అంటే, ఆయన ఒక మాట చెప్పడం అంటే అది చాలా గొప్ప సంగతి. పరమందున్న దేవుడు మనిషిని గూర్చి ఒక మాట చెప్పడం, మనిషిని మెచ్చుకుంటూ సాక్ష్యం ఇవ్వడం, అది చాలా అద్భుతమైనటువంటి సంగతి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటల్లో
ఆయా సందర్భాలలో మనం ఒక మాటను మనం చదువుకుంటూ ఉంటాం. ప్రభువు మెచ్చుకొనివాడు ధన్యుడు, యోగ్యుడు. మనుషుల మెప్పు కాదు, ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకునేటట్టుగా బ్రతికితే మీ బ్రతుకు ధన్యమైనట్టు. దేవుడు మెచ్చుకున్న బ్రతుకులు మనుషుల్లో ఉండాలి. మనుషులు మెచ్చుకున్న బ్రతుకులు మనుషుల్లో ఉండకూడదు. ఎందుకంటే మనుషులు చెడ్డవారు, మనుషులు పాపమును ప్రేమిస్తున్నవారు, మనుషులు అక్రమ మార్గంలో వెళుతున్నవారు, మనుషులు స్వార్థప్రియులు. మనుషులను మెచ్చుకోవటం ఇది గొప్ప సంగతి కాదు. దేవుడు మనిషిని మెచ్చుకోవటం ఇది గొప్ప సంగతి. ఈ ప్రక్రియలో దావీదును గూర్చి దేవుడు ఏమన్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దావీదును గూర్చి దేవుడు ఇచ్చినటువంటి ఆ సాక్ష్యాన్ని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. నా ఇష్టానుసారుడు అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీయు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఇశ్రాయేలీయులకు మొదటి రాజైనటువంటి సౌలును దేవుడు తొలగించి ఇశ్రాయేలీయులకు దేవుడు దావీదును రాజుగా నియమించాడు. దావీదు ఎలాంటివాడు? దావీదును గురించి దేవుడు పలికినటువంటి సాక్ష్యాలను చూడండి. అతడు నా ఇష్టానుసారుడు, దావీదు నా ఇష్టానుసారుడు అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి ఇష్టానుసారులుగా భూమి మీద బ్రతుకుతున్న మనుష్యులలో దావీదు చాలా ముఖ్యుడు. ప్రియులారా, దావీదు తన జీవితం అంతటినీ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నిర్ణయించుకున్నాడు. దేవుని ఇష్టాన్ని తెలుసుకోవటం, దేవుని ఇష్టాన్ని అనుసరించటం మానవ జీవితంలో ఒక గొప్ప సంగతి. ప్రియులారా, ఈరోజు మనుషుల ఇష్టాలను మనుషులు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మనుషులను మాత్రమే ప్రేమించే మనుషులుగా మిగిలిపోతున్నారు. మనుషులను ప్రేమించే మనుషులుగా మాత్రమే మిగిలిపోతే దేవుని ప్రేమ మీకు అర్థం కాదు. దేవుణ్ణి ప్రేమించేవారుగా మనుషులు ఉండాలి. దేవుని ఇష్టాన్ని తెలుసుకొని దేవుని ఇష్టాన్ని అనుసరించేవారుగా మనుషులు ఉండాలి. దావీదు అట్టివాడు. అందుకే తరానికి ఒక్కడుగా దావీదును గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు దావీదులో ఉన్నటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే, అసలు దావీదు తరానికి ఒక్కడుగా ప్రతి విషయంలోనూ దేవుని కొరకు బ్రతకడానికి తన బ్రతుకును నిర్ణయించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు, అలా బ్రతకడానికి కారణం ఏంటంటే దావీదు దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నాడు, ఆ ఇష్టాన్ని అనుసరిస్తున్నాడు. అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చును. అంటే పరమందున్న తండ్రి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చేవారుగా తన పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు స్వార్థపరులుగా బ్రతుకుతున్నారు, కానీ దేవుని ఆలోచనను, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని బ్రతికేవారుగా ఉంటున్నారా? ఈరోజు నేను దేవుని కొరకు బ్రతికితే నాకేం జరుగుతుంది, నాకేం కలుగుతుంది అనేటువంటి ఆశ మనుషులలో ఉన్నది తప్ప, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీద ఉన్నాను, దాని కొరకు నేను నష్టపోయినా సరే, లాభపడటం తర్వాత విషయం, నేను నష్టపోయినా సరే దేవుని ఉద్దేశాన్ని నా బ్రతుకు కాలంలో నేను నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఎందరిలో ఉంది? దావీదు దానినే నేర్పిస్తున్నాడు. మీరు దేవుని ఉద్దేశాలను నెరవేర్చండి. దావీదును గూర్చి దేవుడు పలికిన మాటలు చూడండి. అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడం ఒక ప్రక్రియ, దేవుని ఇష్టాన్ని తెలుసుకున్న తర్వాత దానిని అనుసరించడం తరువాతి ప్రక్రియ. ఈరోజు అనేక మంది ప్రారంభపు దశలోనే ఫెయిల్ అయిపోయారు.
దేవుని ఇష్టాన్ని తెలుసుకోవటంలోనే ఫెయిల్ అయిపోయారు. దేవునికి ఏమి ఇష్టం ఉంటుందండి? మనుషులలో నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే, మనుషులకు దేవుడు అన్నీ ఇస్తాడు తప్ప మనుషులలో నుండి దేవుడు ఏం కోరుకుంటాడు? మనుషులకు దేవుడు డబ్బు ఇవ్వాలి, మనుషులకు దేవుడు బంగారం ఇవ్వాలి, మనుషులకు దేవుడు ఆస్తిపాస్తులన్నీ కట్టబెట్టాలి, మనుషులకు దేవుడు కష్టాల నుండి గట్టెక్కాలి, మనుషులకు దేవుడు తిండి పెట్టాలి, మనుషులకు దేవుడు జీవాన్ని ఇవ్వాలి. ఎప్పుడు దేవుని నుండి మనిషి పొందడమేనా? అన్నీ దేవుని నుండి పొందుతున్నాడు, అన్నీ దేవుని నుండి పొందుతున్నాడు. మరి అన్నిటినీ దేవుని నుండి పొందుతున్నప్పుడు దేవుని కొరకు నీవు చేయదగినది ఏంటి? దేవుని కొరకు నీవు బ్రతకవలసిన బ్రతుకు ఎలా ఉండాలి? అన్నీ దేవుని దగ్గర నుండి తీసుకొని నీ ఇష్టానుసారంగా బ్రతకడానిక భూమి మీద బ్రతుకున్నది? భూమి మీద మనిషి బ్రతుకుతున్నది అన్నీ దేవుని నుండి అనుభవించి దేవునికి దూరం అయిపోవడానిక, తన ఇష్టానుసారంగా బ్రతకడానిక? కాదు. అది న్యాయం కాదు, అది ధర్మం కాదు. దేవుని నుండి సమస్తాన్ని పొందినటువంటి మనిషి దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. తల్లి గర్భం నుండి మరల భూగర్భంలోనికి వెళ్ళిపోతున్న ఆ సందర్భం వరకు ఆయుష్కాలం అంతా, శరీరపు బ్రతుకంతా దేవుని ఇష్టమును నెరవేర్చేదిగా ఉండాలి. దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడంలోనే మనుషులు ఈరోజు ఫెయిల్ అయిపోయారు కదా, వారు ఉత్తీర్ణులు కాలేకపోయారు కదా, వారు తెలుసుకోలేకపోతున్నారు కదా. దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి మొట్టమొదట. దేవుని ఇష్టాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ఇష్టాన్ని అనుసరించాలి, దేవుని ఇష్టాన్ని అనుసరించాలి. ఏవేవో భూమి మీద మనుషుల ఇష్టాలను మనం అనుసరించడం కాదు, లేక మన ఇష్టాన్ని మనం అనుసరించడం కాదు. మనకంటూ కొన్ని ఇష్టాలు కూడా ఉంటాయి, వాటిని అనుసరించడం కాదు. లేక మన చుట్టూ ఉన్నటువంటి మనం ప్రేమించే మనుషుల యొక్క ఇష్టాలను అనుసరించడం కాదు. వీటన్నిటికీ మించి పరమందున్న దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకొని ఆ ఇష్టాన్ని మనం అనుసరించాలి. దావీదు ఈ విషయాన్ని ప్రధానమైన పాఠంగా మనకు నేర్పిస్తున్నాడు. అతడు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చును. అంటే భూమి మీద ఒక మనిషిని దేవుడు పంపినందుకు ఆ మనిషి విషయమై దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ కూడా ఆ మనిషి నెరవేర్చినప్పుడు అతడు ధన్యుడవుతాడు, ఆమె ధన్యురాలవుతుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరంతా కూడా దేవుని యొక్క ఇష్టాన్ని మొట్టమొదటి తెలుసుకోండి. దేవుని ఉద్దేశ్యాలు మీ పట్ల ఎలా ఉన్నాయో మీరు గ్రహించండి. వాటిని నెరవేర్చితే మీరు కూడా అటువంటి నీతియుక్తమైన బ్రతుకులు కలిగి ఉన్నతమైన పరలోకపు బహుమానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక చక్కని సందర్భంలో దేవుని ఇష్టాన్ని తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూద్దాం. దేవుడు మన కొరకు ఆ మాటను పొందుపరిచాడు. దేవుని ఇష్టం ఏంటి? దేవునికి ఇష్టం ఏంటి? అనేక మంది దేవుడు నాకు అన్నీ ఇచ్చినప్పుడు దేవునికి నేను ఇవ్వగలిగినది ఏంటంటే, దేవుని ఇష్టం ఏంటంటే, ఇదిగో ఒక పలహారం అనుకుని, ఇదిగో కొంత ధనం అనుకుని, ఇదిగో కొన్ని ఆస్తిపాస్తులు అనుకుని, దేవుడు నాకు ఇచ్చినందుకు నేను మరలా ఒక చందా ఇచ్చేయాలి, తిరిగి కానుకిచ్చేయాలి, అర్పణిచ్చేయాలి, దీనిని దేవుడు కోరుకుంటున్నాడు అని, ఇది దేవునికి ఇష్టమని సరిపెట్టుకుంటున్నారు. ప్రియులారా, మీరు ప్రభు సేవలో పాలిభాగస్తులు అవ్వడం అనేది దేవుని ఇష్టం. కానీ మీరు ఇస్తున్నవి దేవుడు ఇష్టపడి తీసుకుంటున్నట్టు కాదు. అసలు దేవుని ఇష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి. దేవుని ఇష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రభు సేవలో మీరు పాలిభాగస్తులు అవుతున్నారు, ప్రభు కొరకు మీరు జీవిస్తున్నారు, ఇవన్నీ దేవుని ఇష్టాలు. కానీ దేవుడు మన నుండి ఏవో లోక సంబంధమైనటువంటి పదార్థాలను, లేక ధనాన్ని, లేక మిగిలిన వాటిని ఏమైనా కోరుకుంటున్నాడా? కాదు. దేవుడు ఒక మనిషి నుండి కోరుకుంటున్నదేంటి? దేవుని ఇష్టం ఏంటి? మనిషి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుని ఇష్టం ఏంటి? ఒక చక్కని మాటను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కని సందర్భంలో ఈ మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దావీదు నా ఇష్టానుసారుడు అని దేవుడు తెలియజేశాడు కదా. దావీదును గూర్చి దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు కదా.
దావీదు దేవునికి ఇష్టానుసారుడైతే అసలు దేవుని ఇష్టం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట నాకు బలులను అర్పించుట కంటే ఎక్కువైన ఇష్టం. అంటే దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోండి, దేవుని ఇష్టం ఏంటో మీరు గ్రహించండి. అవును, దేవుడు ఇశ్రాయేలీలకైతే దశమ భాగాన్ని ఇమ్మన్నాడు, బలులను అర్పించమన్నాడు, పండుగలను ఆచరించమన్నాడు. నేటి కాలమందు అయితే క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినప్పుడైతే మన సమస్తమును దేవునికి అర్పించి దేవునికి సేవ చేయమన్నాడు. ప్రీతికరమైనటువంటి సేవను దేవునికి జరిగించమన్నాడు. అయితే అన్నింటికంటే ప్రధానమైనది దేవుడు మనలో ముఖ్యముగా ఆశిస్తున్నది, అంటే అది లేకపోతే మనం ఎన్ని బలులు ఇచ్చినా ఎన్ని అర్పణలు ఇచ్చినా అవి దేవునికి ఇష్టమైనవి కానేరవు. ప్రధానమైనది ఏంటి? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. అవే కదండి ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన అంశములు. ఆయన ధర్మమునకు, ఆయన మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానమునకు మూలమేంటి? నీతి న్యాయం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట దేవుని ఇష్టము. అలాగని దావీదు దేవునికి బలులు అర్పించలేదా? అలాగని దావీదు దేవునికి కానుకలు ఇవ్వలేదా? ఇచ్చాడు. అయితే మొట్టమొదట నీతి న్యాయములను అనుసరించాడు. నీతి న్యాయములను అనుసరించుట దేవునికి ఇష్టం. ఆ తరువాత మీరు దేవుడు చెప్పినట్టుగా ఆయనకు తిరిగి సమర్పించాలి. ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయనకు తిరిగి సమర్పించాలి. సహోదరులను బ్రతికించుట కొరకు ఆయన సేవను మీరు జరిగించాలి. ప్రియులారా, నీతి న్యాయములను అనుసరిస్తున్నారా? నీతి న్యాయములను అనుసరిస్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న రక్షణను మీరు తెలుసుకొని నీతి మార్గంలో మీరు నడుచుకోవాలి. న్యాయమును అనుసరించాలి, నీతిని అనుసరించాలి, న్యాయమును అనుసరించాలి. ఇలా మీరు బ్రతుకుతున్నప్పుడు దేవునికి మీరు అర్పణిస్తారు, దేవునికి మీరు సేవ చేస్తారు. అప్పుడు మీరు దేవుని దృష్టిలో ఎలా ఉంటారు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చుచున్నవారుగా ఉంటారు. ఆయన ఇష్టాన్ని మీరు పాటించుచున్నవారుగా ఉంటారు. దావీదును గురించి దేవుడు పలికిన మాట, దావీదు నా ఇష్టానుసారుడు. అంటే దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని నీతి న్యాయములను అనుసరిస్తూ దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడు. అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చును. అంటే మొదట మనం నీతిని, న్యాయాన్ని అనుసరించాలి. అనగా దేవుని వాక్యములో మనము ఈ కాలమందు ఏ విధముగా ప్రవర్తించాలని దేవుడు తెలియచేశాడో, సూచించాడో, మనకు కట్టడలను ఇచ్చాడో, ఆజ్ఞలను అనుగ్రహించాడో వాటన్నిటిని తెలుసుకొని బహు జాగ్రత్తగా వాటిని మనం పాటిస్తూ మన బ్రతుకును ముందు కొనసాగించుకోవాలి. ఏ విషయమందునూ తప్పిపోయే వారముగా మనం ఉండకూడదు. నీతి న్యాయములను అనుసరించుట అనగా ఆయన మాటలను అనుసరించుట. ఆయన మాటలలో, ఆయన వాక్కులో నీతి న్యాయములు ఉన్నాయి. అప్పుడు మీరు దేవునికి సేవ చేయాలి. అప్పుడు మీరు దేవునికి అర్పణ ఇవ్వాలి. అప్పుడు మీరు దేవునికి ప్రీతికరములైనటువంటి యాగములను సమర్పించాలి. మీ బ్రతుకునే దేవునికి అంకితం చేసుకోవాలి. దావీదు దేవుని ఇష్టానుసారుడు, అతడు దేవుని ఉద్దేశ్యములన్నీ నెరవేర్చును. ప్రియులారా, దావీదు తన తరమంతటిలో కూడా దేవునితో సంబంధాన్ని కోల్పోకుండా ఉండడానికి ఎంత ప్రయత్నించాడు. తన వృద్ధాప్యం వరకు కూడా తన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంత తప్పించాడు. దావీదు యొక్క పశ్చాత్తాపం, అంటే పాపము చేసినప్పుడు, దావీదు దేవునికి దూరం అయిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు ఒకానొక సందర్భంలో దావీదు సాతాను చేత మరలు కల్పబడి పాపంలో పడిపోయినప్పుడు మరలా తిరిగి దేవునితో గొప్ప సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికి దావీదు పడినటువంటి ప్రయాస పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎంతో వేదనతో, ఎంతో పశ్చాత్తాపంతో, కన్నీటితో దేవుని సన్నిధిలో మరలా తిరిగి దేవుడు తన్ను స్వీకరించేటట్టుగా దావీదు దేవునికి ప్రార్థనలు చేశాడు. దావీదు విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గర ప్రార్థించాడు. ప్రియులారా, తరానికి ఒక్కడుగా వృద్ధాప్యం వరకు తన యొక్క భక్తిని కొనసాగించుకునేటలో దావీదు చాలా గొప్పవాడు. దేవుని ఇష్టానుసారుడు, దేవుని ఉద్దేశ్యములన్నీ నెరవేర్చినవాడు. ఒక చక్కని సందర్భాన్ని, దావీదును గూర్చి వ్రాయబడినటువంటి ఒక చక్కని సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం చూడండి.
సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఈ మాట దావీదు పలికిన మాట. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు ఎన్నోసార్లు ప్రాణాపాయంలో ఉన్నాడు. ప్రాణాపాయాలు వస్తాయి కానీ ఆ ప్రాణాపాయ పరిస్థితులలో నుండి దేవుడు తప్పిస్తాడు. ఎవరిని? తన బిడ్డలను, నీతి న్యాయములను అనుసరించేవారిని, ఆయనకు ఇష్టులను. తనకు ఇష్టులుగా బ్రతుకుతున్న వారిని దేవుడు కోల్పోతాడా? దేవుడు ఈ భూమి మీద ఎవరైనా మనుష్యులు తనకు ఇష్టులుగా బ్రతుకుతున్నప్పుడు వారిని ఆయన కోల్పోతాడా? లేదు. భూమి మీద బ్రతుకంతటిలో వారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా దేవుడు వారిని కాపాడుతూనే ఉంటాడు. అనేక ఉపద్రవాలు, మనుషుల వలన అపాయాలు, సాతాను వలన వారికి కష్టాలు, శోధనలు కలుగుతాయి. కానీ వాటన్నిటిలో దేవుని హస్తము వారికి తోడుగా ఉంటుంది. నీవు ఆయనకు ఇష్టుడుగా బ్రతికితే ఆయన నిన్ను తప్పించును. కష్టములలో, వేదనలలో, ఇబ్బందులలో ఉన్నా కానీ ఆయన యొక్క సహకారం నీకుంటుంది, ఆయన తోడు నీకుంటుంది. నీవు ఆయనకు ఇష్టుడుగా బ్రతుకుతున్నావా? నీవు ఆయనకు ఇష్టురాలుగా బ్రతుకుతున్నావా? నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను అనే ఈ మాట మనకు ఎంతో ఆదరణనిస్తుంది. మనం కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నీతి నిమిత్తమైనటువంటి ఇబ్బందులలో ఉన్నప్పుడు, దేవునితో మనం సంబంధాన్ని కొనసాగించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, నీతి న్యాయములను అనుసరించి దేవుని యొక్క ఉద్దేశములన్నీ నెరవేర్చుచున్నటువంటి పరిస్థితులలో మనం ఈ భూమి మీద కష్టాలలోనూ, వేదనల్లోనూ, శోధనలోనూ ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం మనకు తప్పనిసరిగా ఉంటుంది. ఈ మాట మనకు ఆదరణనిస్తుంది. ప్రియులారా, భూమి మీద బ్రతుకు కాలం అంతా కూడా దేవునికి ఇష్టులుగా బ్రతకండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా బ్రతకండి. దావీదు యొక్క జీవితం మనకు ఇదే విషయాన్ని స్పష్టంగా నేర్పిస్తుంది. అయితే దావీదు ఊరియా విషయంలో తప్పు చేశాడు. తన యొక్క బిడ్డలైనా సరే నీతి న్యాయములను అనుసరించి తన ఇష్టాన్ని నెరవేర్చుచున్నటువంటి దావీదు వంటి వారైనా సరే తప్పు చేస్తే దేవుడు వెంటనే ఖండించాడు. వెంటనే వారిని గూర్చి తెలియజేశాడు. భవిష్యత్తులో ఎవరూ ఇలా ఉండకూడదని ఆయన నేర్పించాడు. దావీదు విషయమైనటువంటి ఈ పాఠం కూడా ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడింది? దావీదు ఊరియా విషయంలో తప్పు చేశాడు. మరి దావీదు చేసినటువంటి ఈ తప్పును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడింది? ఒక దృష్టాంతంగా వ్రాయబడింది. దేవుడు పాపమును ఏమాత్రం సహించడని మనుషులందరూ తెలుసుకోవాలని వ్రాయబడింది. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. అసలు దావీదు జీవితంలో ఎవరైతే దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నారో వారందరికీ కూడా దావీదు నచ్చుతాడు. సౌలు దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నటువంటి కాలంలో సౌలు దావీదును ఎంతో ఇష్టపడ్డాడు. బహు ఇష్టము కలిగిన వాడు. ఎప్పుడైతే సౌలు దురాత్మ పీడితుడై దేవుని నుండి సంబంధాన్ని కోల్పోయాడో అప్పుడు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. కానీ అంతకు మునుపటి కాలంలో అయితే దావీదు యందు బహు ఇష్టము కలిగినవాడు. అలాగే సౌలు యొక్క కుమారుడు యోనాతాను కూడా దావీదు యందు బహు ఇష్టము కలిగిన వాడిని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, దావీదు జీవితంలో ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వారందరూ కూడా దావీదును చూచినప్పుడు ఇష్టపడ్డారు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి అనుసరించే మనిషి, దేవుని కొరకు మాట్లాడే మనిషి, దేవుని కొరకు బ్రతికే మనిషి, దేవుని కొరకు ఎంతవరకు అయినా సరే వెళ్ళగలిగినటువంటి మనిషి, దేవుని ఉద్దేశాలని నెరవేర్చగలిగిన మనిషి. అలాంటి వారిని చూసినప్పుడు దేవుని బిడ్డలకు ఎంతో సంతోషం కలుగుతుంది కదా, ఎంతో ఇష్టం పుడుతుంది కదా. దేవుడే ఇష్టపడినప్పుడు భూమి మీద మనుషులుగా దేవుని బిడ్డలుగా ఉన్న వారికి కూడా అట్టి వారిని చూసినప్పుడు ఇష్టం కలుగుతుంది. అయితే ఒకానొక సందర్భంలో దావీదు తప్పు చేశాడు. బత్షెబ విషయంలో ఊరియాను చంపించాడు. ఊరియాను చంపించిన విషయంలో దేవునికి నచ్చలేదు. అయితే తర్వాత తిరిగి పశ్చాత్తాపపడ్డాడు. కనుక దావీదు జీవితాన్ని టోటల్గా మనం చూస్తే ఆ ఒక్క లోపం తప్ప మిగిలిన అన్ని విషయాలలో దావీదు దేవుణ్ణి మెప్పించాడని వ్రాయబడింది. ఒక చక్కని సందర్భంలో ఈ మాటను కూడా మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి.
రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం నుంచి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. దావీదు తరువాత దావీదు యొక్క సంతానంలో రాజులను దేవుడు ఉండనిచ్చినందుకు కారణాన్ని ఇక్కడ దేవుడు తెలియజేశాడు. దావీదు వంశం నుండే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి రావటానికి కూడా దేవుడు సంకల్పించాడంటే కారణం ఏంటి? దావీదు యందు దేవునికున్న ఇష్టం. హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప, అంటే ఆ ఒక్క విషయంలోనే దావీదు దేవునికి భిన్నంగా మారిపోయాడు తప్ప, ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో చూడండి ఎంత భక్తిని సంపాదించుకున్నాడో, ఎంత గొప్పదైనటువంటి జీవితమును దావీదు కలిగి ఉన్నాడో చూడండి. మిగిలిన అన్ని విషయాలలో ఈరోజు మనుషుల పాపపు క్రియలను మనం ఆలోచనలోకి తెచ్చుకుంటే ఎన్నెన్నో పాపములు, ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్క మనిషి అనేక సందర్భాలలో దేవునికి భిన్నంగా మారిపోతున్నాడు. సాతాను ఈరోజు మనుషులను ఎంతగా పీడిస్తున్నాడంటే ఒక పాపము కాదు, రెండు పాపములు కాదు, మూడు పాపములు కాదు, జీవితం అంతా పాపములే. పాపములలో నిండిపోతున్నాడు మనిషి ఈరోజు. కానీ దావీదును గురించి మనం ఆలోచన చేయగలిగితే ఒక్క సంగతి ఎందు తప్ప అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఆ ఒక్క సంగతి ఎందు కూడా నేను ఎందుకు దేవునికి దూరం అయిపోవాలి, నేను ఎందుకు దేవునికి భిన్నంగా బ్రతకాలని దావీదు తర్వాత ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, ఈ విషయాలన్నిటినీ కూడా మీ మనస్సులలో మీరు భద్రపరుచుకొని నా జీవిత కాలంలో నేను యథార్థంగా బ్రతకాలి, దావీదు వలె నేను యథార్థంగా బ్రతకాలి, దేవుని ఇష్టమును తెలుసుకొని ఆ ఇష్టాన్ని అనుసరించేదానుగా నేను బ్రతకాలి, దేవుని ఉద్దేశ్యములన్నిటినీ నా వలన నేను నెరవేర్చుకోవాలి, నా బ్రతుకులో నేను నెరవేర్చుకోవాలని ఒక గొప్ప నిర్ణయాన్ని మీరు కలిగి దేవునిలో మీ బ్రతుకును గొప్పగా ముందుకు కొనసాగించుకుంటారని, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని ముందుకు కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మీ ఇష్టమును మాకు అనుగ్రహించారు, గ్రంథము రూపంలో మీ వాక్య రూపంలో మాకు తెలియజేశారు. తండ్రి, మీ ఇష్టమును మేము తెలుసుకున్నప్పుడు ఆ ఇష్టమును అనుసరించే వారముగా ఉండగలుగుటకు స్థిరమైన బుద్ధిని మనస్సును మాకు దయచేయండి. మీ కొరకు జీవితకాలం అంతా నీతి న్యాయములను అనుసరించి యథార్థముగా ప్రవర్తిస్తూ మీ ఉద్దేశములన్నీ మా జీవితములలో నెరవేర్చుకొనగలుగుటకు మీ కృపను అనుగ్రహించండి. సాతాను యొక్క వ్యర్థమైన ఆలోచనల్లో మేము చిక్కుకుపోకుండా మీ చిత్తమును నెరవేర్చుట యందు స్థిర మనస్సు కలిగిన వారముగా ఉండి తరానికి ఒక్కరుగా బ్రతుకుతున్నటువంటి నీతిమంతుల జీవితాల నుండి నాయన మేము పాఠములను నేర్చుకొని మీ కొరకు స్థిరముగా ప్రభువునందు నిలిచే భాగ్యం దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మా ప్రార్థనలను మా రక్షకుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 833
3927 666. ధన్యవాదములు.